గురుభ్యో నమః. రుద్రాక్ష ధారణ ఫలితాలు పార్ట్ నెంబర్ 3. రుద్రాక్ష ధరించినప్పుడు జాగ్రత్తలు. పురుగులు తిన్నవి, పగిలినవి, వర్ణదోషం కలవి ధరించకూడదు. రంధ్రం పెట్టేప్పుడు పగిలినవి ఉపయోగించరాదు. అసలైనదా నకిలీ అయినదా ముందు పరీక్షించాలి. పాతకాలం నిజమైనది నీటిలో మునుగుతుంది, నకిలీది తేలుతుంది. కానీ ఇప్పుడు నకిలీ రుద్రాక్షలు కూడా నీటిలో మునిగిపోతాయి. రుద్రాక్ష ధరించి మద్య, మాంసము, ఉల్లి, వెల్లుల్లి వంటి తినరాదు. శౌచచరణము, భోజన సమయాల్లో మాత్రం పవిత్రత కాపాడాలి. శ్మశానానికి, ప్రసూతి గృహానికి రుద్రాక్ష ధరించి వెళ్ళరాదు. స్త్రీలు ఋతుక్రమంలో రుద్రాక్ష ధరించరాదు. రాత్రి నిద్ర వెళ్ళేప్పుడు రుద్రాక్ష తీసేయాలి. జపకార్యాలలో చిన్న రుద్రాక్ష వల్ల శ్రేష్టమైనది. పెద్ద రుద్రాక్ష వ్యాధి నివారణలో శ్రేయస్కరమైనది. శివలింగము లేదా శివమూర్తిని స్పర్శింపజేసి శివలింగము లేదా శివమూర్తిని స్పర్శింపజేసి ధరించాలి. నిర్దిష్ట మంత్రంతో అభిమంత్రాలను చేసిన తర్వాత ధరించాలి. శుభముహూర్తంలో పవిత్ర దినం ధరించాలి. విద్యాభ్యాసము, యజ్ఞము, దానము, తపస్సు మొదలైన శుభకార్యాలలో రుద్రాక్ష ఉంటే ఫలితాలు త్వరగా వస్తాయి. రుద్రాక్ష ధరించిన వారిని దేవతా స్వరూపులుగా ప్రసన్నంగా భావిస్తారు. శివుడి నేత్రాల నుండి జారిన కన్నీటి బిందుల వల్ల వచ్చిన రుద్రాక్ష సూర్యుని తేజస్సు, చంద్రుని శీతలత్వం మరియు మానవత, మంగళం నిండి ఉన్నాయి. పురాణాలలో రుద్రాక్ష యొక్క రంగు, రూపం, ఆకారం ఆధారంగా 1 ముఖి నుండి 18 ముఖుల వరకు రుద్రాక్షలు ప్రాధాన్యం చెప్పబడింది. భోగము నుండి మోక్షం కోరుకునేవారు తప్పక రుద్రాక్ష మలను లేదా గులికను ధరించవలసి ఉంటుంది. 108 రుద్రాక్ష మలం ధరించి మనిషి తన ద్వితరములకు ఉద్ధరణ చేయవచ్చును. జుబాలా శృతి ప్రకారము రుద్రాక్ష ధరించిన వాడిని వల్ల పాపము అతి స్వల్పమగును. రాత్రి మొత్తము రుద్రాక్ష నీటిలో నింపి ఉదయాన్నే ఆ నీటిని తాగినచో అనేక రుగ్మలు తొలగిపోవును. ఇతరుల చేత ధరించిన రుద్రాక్ష మనం ధరించరాదు. రుద్రాక్షను బంగారము, వెండి, రాగిలలో లేదా దారంలో ధరించవచ్చు. పండితుల అభిప్రాయమైనగా రుద్రాక్ష ధరించిన వ్యక్తి 40 రోజుల్లో వ్యక్తిత్వం మార్పు కనపడును. రుద్రాక్ష పవిత్రత నిలుపుకోవాల్సిన జాగ్రత్తలు. రుద్రాక్షకు తగిన సమయానుకూలంగా శుభ్రపరచుకోవాలి. రుద్రాక్ష ఎండిపోయినప్పుడు కొంచెం నూనెలో ముంచి ఉంచాలి. ఏదైనా లోహంలో ముడవకపోతే గోరువెచ్చని మేకపొచ్చు లేదా పట్టుదారంలో ధరించవచ్చు. పండితుల ప్రకారం ఎక్కువ ఎరుపు దారంలో రుద్రాక్షలు ధరించబడతాయి. ఏకముఖి రుద్రాక్ష తెల్లదారంలోను, సప్తముఖి రుద్రాక్ష నల్లదారంలోను, ఏకాదశ, ద్వాదశి, త్రయోదశి ముఖి మరియు గౌరీశంకర రుద్రాక్ష పసుపు దారంలోను ధరించాలి. రుద్రాక్ష ధారణ సంక్షిప్తనిది. రుద్రాక్షను నిజజ్ఞాని గల వ్యక్తి చేత అభిమంత్రించుకొని చైతన్యపరచుకొని తర్వాత శాస్త్రోక్తంగా ధరించడం ఉత్తమం. రుద్రాక్షను పంచోపచార, అష్టోపచార లేదా షడశోపచార విధి ప్రకారం ప్రాణ ప్రతిష్ఠ చేయాలి. ధరించుటకు శుభముహూర్తాన్ని ఎంచుకోవాలి. సోమవారం అత్యుత్తమం. ధరించి దినానికి 1 రోజు ముందు రుద్రాక్షను సువాసన నూనెలో ముంచి ఉంచాలి. మరుసటి రోజు స్నానాది నిత్యకర్మల తర్వాత దానిని శుద్ధజలంతో శుభ్రపరచి కొంతసేపు గోరుముద్ద, పాలు లేదా గంగాజలంలో ఉంచి పవిత్రంగా ఉంచాలి. తర్వాత ఓం నమః శివాయ మంత్రజపంతో పూజామందిరంలో ఉంచాలి. పంచామృతం, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, బెల్లము అభిషేకం చేసి గంగాజలంలో శుద్ధి చేసి అష్టగంధము, చందనము, కుంకుమ లేపనం చేయాలి. ధూప, దీప, పుష్పార్చన చేసి శివమంత్రంలో సంస్కరించాలి. సంబంధిత రుద్రాక్ష బీజమంత్రం కనీసం 9 లేదా 27 సార్లు 108 సార్లు జపించాలి. చివరగా శివ పంచాక్షరి మంత్రం లేదా శివగాయత్రి మంత్రం ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రం 108 సార్లు జపించాలి. తర్వాత రుద్రాక్ష ధరించాలి. పూజలో ఏదైనా తప్పులు జరిగితే క్షమాపణ కోరుకోవాలి. సాధ్యమైతే రుద్రాక్ష ధరించే రోజు ఉపవాసం లేదా సాత్విక అల్పాహారం చేయాలి. ఏ విధమైన పూజలేని స్థితిలోనూ రుద్రాక్ష గంగాజలంలో లేదా పాలనలో కొంతసేపు ఉంచి శ్రద్ధతో తర్వాత శివస్మరణ చేసుకొని ధరించిన తప్పకుండా ఫలప్రదమవుతుంది. రుద్రాక్షకు సంబంధించిన విశేష సమాచారం. శివపురాణం ప్రకారం కంఠంలో 32, శిరస్సుపై 40, చేతుల్లో 6, చేతులలో 12, కంఠంలో 32, శిరస్సుపై 40, చెవుల్లో 6, చేతులలో 12, భుజాల్లో 16, శిఖలో మరియు వక్షస్థలంపై 108 రుద్రాక్షలు ధరించిన వాడు సాక్షాత్ నీలకంఠేశ్వరుడు అవుతాడు.
రుద్రాక్షను ధరించడం వల్ల జీవనశాంతి సమృద్ధి పెరుగును. శివుని దివ్య జ్ఞానాన్ని పొందుటకు ఉత్తమమైన మార్గం రుద్రాక్ష ధరించడమే. సమాజంలో గౌరవం పెరుగును. శివభక్తులు చెప్తున్నట్టు శివపార్వతులను సంతోషపరచాలంటే రుద్రాక్ష తప్పకుండా ధరించాలి. రుద్రాక్ష పరిణామాల ఆధారంగా వర్గీకరణ. ఉత్తమ శ్రేణి ఆమ్ల ఫల పరిణామంలో ఉండేది రుద్రాక్ష. దీనిని ఉత్తమ శ్రేణి ఫలితం. ఆమ్లం అంటే ఉసిరికాయ. మధ్యమ శ్రేణి బోరా ఫల పరిణామంలో ఉండే రుద్రాక్ష. తక్కువ శ్రేణి ఉన్నది శనగ పరిణామంలో ఉండే రుద్రాక్ష. పురుగులు తిన్నా పగిలిపోయిన ముద్దమైపోయిన గడ్డలు లేని రుద్రాక్ష ధరించరాదు. సహజంగా దారం పాస్ అయ్యే రంధ్రం కలిగిన రుద్రాక్ష అత్యుత్తమం. శాస్త్రోక్త విశ్లేషణ. ఆమ్లపండు పరిణామం ఉన్న రుద్రాక్ష సమస్త దుష్ప్రభావాల నివారణకు ఉత్తమం. బోర పరిణామంలో ఉన్న రుద్రాక్ష సుఖ సౌభాగ్యానికి వృద్ధికరమైనది. గుంజపండు పరిణామంలో ఉన్న చిన్న రుద్రాక్ష అన్ని మనోరాధాలను సఫలీకృతం చేస్తుంది. గుంజపండు అంటే గురువింద గింజ అంటుంది అనమాట. రుద్రాక్ష ఎంత చిన్నది అంత ఎక్కువ ఫలితం అవుతుంది. పెద్దదానికంటే చిన్న రుద్రాక్ష 10 రెట్లు ఫలితం ఇస్తుంది. చాలాసార్లు వినిపించే కనిపించే విషయం ఏంటంటే పర్యాటక ప్రదేశాల దగ్గర పుణ్యక్షేత్రాల సమీపంలో కొంతమంది అప్రామాణిక వ్యాపారులు లేదా దుకాణదారులు భక్తులకు పర్యాటకులకు నకిలీ రుద్రాక్ష అమ్ముతారు, లేదా రుద్రాక్ష యొక్క నిజమైన ధర కంటే అనేక రేట్లు వసూలు చేస్తారు. అందువల్ల ఎవరైనా పుణ్యక్షేత్రాలు లేదా పర్యాటక క్షేత్రాలు రుద్రాక్ష కొనాలంటే తప్పకుండా నమ్మకమైన వ్యక్తి, దుకాణదారు లేదా విశ్వసనీయమైన సంస్థను మాత్రం కొనాలి. లేనిచో మీ సమీపంలో విశ్వసనీయమైన సంస్థ లేదా దుకాణదారు వద్ద రుద్రాక్షను కొనటం మేలు. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.